ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉపవాసి ప్రార్థన కొడుకను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ తల వంచి కండ్లు మూసుకొని ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచారు, మీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవుడా, మీ స్తుతులు చెల్లిస్తున్నాను. జరుగుతున్న ఉపవాసి ప్రార్థన కొడుకుని దీవించండి, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి, మీ ఆత్మను మా మధ్య ఉంచమని ప్రార్థిస్తున్నాను. దేవా, మీకు వందనాలు. ఉపవాసి ప్రార్థన కొడుకులో ఎంతమంది అయితే ఇగో నాన్న ఏకీభించి ప్రార్థిస్తున్నారో, వారి అవసరతల కొరకు, వారి అక్కర్ల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారో వారందరి పక్షంగా మీ కార్యములు జరిగించమని సందులో ప్రార్థిస్తున్నాను. తండ్రి, మీకు వందనాలు. అయా, పాడుచున్న పాటలో మీరుండి నడిపించండి, వాక్యం అంతట్లో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను. మీ సేవకురాలు నన్ను మీ ఆత్మచేత నడిపించమని ప్రార్థిస్తున్నాను, మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవుడానికి వందనాలు. పరిశుద్ధుడాని స్తుతులు చెల్లిస్తున్నాను. నీ మాటలు ప్రతి ఒక్కరిని బలపరుచున్నట్లు, విశ్వాసంలో దీవించబడినట్లు పరిశుద్ధాత్మదేవా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. చేస్తున్న ప్రార్థన విజ్ఞాపన అంతట్లో మీరు తోడుగా ఉండమని, ఉపవాసి ప్రార్థన కూడిక అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీభించిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ సమయంలో బెసలేలు వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభునామాన్ని గనపరుస్తుంటుండగా తనతో పాటు కలిసి దేవుని గనపరచాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి.
దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభునామాన్ని గనపరిచిన బెసలేలు బట్టి తనతో పాటు కలిసి ప్రభువుని గనపరిచిన మీ అందరిని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారం మాకు ఉపవాస ప్రార్థన కూడికను వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతూ, అంతేకాకుండా చాలామంది వారి ప్రార్థన అవసరతలను కూడా మాకు తెలియజేస్తూ ఉన్నారు. మా కొరకు ప్రార్థన చేయండి అని. ఎవరైతే వారి ప్రార్థన అవసరతలను మాకు తెలియజేస్తున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నామండి. దేవుని బిడ్డలారా, గనుక మీలో ఎటువంటి అక్కరున్నా, మీ ప్రార్థన అవసరత ఏదైనా, మీ సమస్య ఏదైనా మాకు తెలియజేయండి. భారంతో మీ అందరి కొరకు ప్రార్థిస్తాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ శుక్రవారం ఉపవాసి ప్రార్థన కూడికలో మన యొక్క వాక్య ధ్యానాంశంలోనికి మనం వెళ్ళిపోదాం. దేవుడు తన వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు శ్రద్ధగా, ఆసక్తిగా దేవుని మాటలను మనం విందాం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుని మాటలు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఒకవేళ నువ్వు కృంగిపోయే స్థితిలో ఉన్నావా, సమాధానం లేని స్థితిలో ఉన్నావా, నెమ్మది లేకున్నావా, బలహీనతలను జయించలేకపోతున్నావా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుని మాట నువ్వు విన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడబోతూ ఉన్నారు. దేవుడు నిన్ను బలపరచబోతూ ఉన్నారు. విశ్వాసంతో, శ్రద్ధగా, ఆసక్తిగా దేవా నాతో మాట్లాడు అని నువ్వు విన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడబోతూ ఉన్నారు. నిన్ను బలపరచబోతూ ఉన్నారు. నువ్వు ఏ స్థితిలో అయితే కృంగిపోయి ఉన్నావో ఆ స్థితి నుంచి నిన్ను ఆయన లేవనెత్తబోతున్నారు. గనుక దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, శ్రద్ధగా వినడానికి సమయాన్ని ఇద్దాం, ఆసక్తిగా వినడానికి సమయాన్ని ఇద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉపవాసి ప్రార్థన కూడికలో మన వాక్య ధ్యానాంశంలోనికి మనం వెళ్దాం. మన యొక్క అంశము దేవుడు ఎటువంటి ఆత్మీయతను లక్ష్య పెడతారు, దేవుడు ఎటువంటి ఆత్మీయతను లక్ష్య పెడతారు అనే అంశమును ఈ యొక్క ఉపవాసి ప్రార్థన కూడికలో మనం ధ్యానం చేసుకుందాం. మన మూల వాక్యంగా ఆదికాండము 4వ అధ్యాయము 3, 4, 5 వచనములను మనం చదువుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా నేను దేవుని వాక్యమును చదువుతూ ఉన్నప్పుడు జాగ్రత్తగా వినాలని ప్రభు పేడ తెలియజేస్తూ ఉన్నానండి. కొంతకాలమైన తరువాత కయీను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలిన పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రియదేని బిడ్డలారా, ఇద్దరు సహోదరులు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఒకరు కయీను, రెండో వ్యక్తి హేబేలు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. ఇక్కడ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఇక్కడ జరిగిన సందర్భం మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఎన్నో ఆత్మీయ విషయాలు మనకు తెలియపరచబడతాయి. దేవుని బిడ్డలారా, ఆది మానవుడైన ఆదాము తన భార్య అయిన హవ్వకు పుట్టిన కుమారులుగా ఈ కయీను, హేబేలును మనం చూస్తూ ఉన్నామండి. అయితే మనం చదువుకున్న కొంతకాలం అయిన తరువాత అయితే ఇద్దరు కుమారులు వారికి పుట్టారు, వారు ఎదిగారు, యవ్వనస్తులుగా చేయబడ్డారు. చేయబడిన తర్వాత ప్రియదేవుని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే చూడండి, 2వ వచనం నేను చదువుతున్నానండి. తరువాత ఆమె తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్ధపరచువాడు. వీరిద్దరూ చేస్తున్న వృత్తి, వీరిద్దరూ చేస్తున్న పనులు ఏమిటి అని మనం చూసినట్లయితే కయీను భూమిని సేద్ధపరిచేవాడు, అనగా పొలము పంటను పండించేవాడు. హేబేలు మనం చూసినట్లయితే హేబేలు గొర్రెల కాపరని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, వీరిద్దరి విషయం మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా కయీను తన పొలం పనులు ఆయన చేసుకుంటూ ఉన్నాడు, హేబేలు తన మందలను ఆయన కాచుకుంటూ ఉన్నాడు. ఈ విధంగా కొంతకాలం అయింది. కొంతకాలము జరిగిన తరువాత కయీను తన పొలము పంటలో కొంత తీసుకొని వచ్చి యెహోవాకు, దేవునికి అర్పణ అర్పించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హేబేలు కూడా తన యొక్క గొర్రెల మందలో ఉండి తొలిచూలు పుట్టిన వాటిలో
కొవ్విన దానిని తీసుకొని వచ్చి దేవునికి బలిగా అర్పణగా అర్పించాడు. చూడండి, మనం చూస్తే హేబేలు కూడా తన మందలో తొలిచూరును పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చి ఇచ్చెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇద్దరూ కూడా దేవునికి అర్పణను తీసుకొని వచ్చారు. ఆదాము హవ్వ కుమారులైన కయీను హేబేలు. అయితే వీరు అప్పటికి అక్కడ జనసమూహం లేదు, అంటే వీరే మొదటిగా దేవుడు చేసిన ఆదాము హవ్వ దేవుడు చేసిన బిడలగా మనం చూస్తున్నాం. వీరికి పుట్టిన వారంటే ప్రియదేవుని బిడ్డలారా వీరు నలుగురు మాత్రమే అక్కడ ఉంటూ ఉన్నారు. ఏమండి ప్రియదేవుని బిడ్డలారా, ఈ విధంగా వారి జీవనాన్ని వారు సాగించుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు వీరికి దేవునికి అర్పణలు అర్పించాలని వీరికి ఎలా తెలుసు? వీరికి చెప్పే బోధకులు ఆ టైంలో లేరు, యాజకులు లేరు అని మనం చూసినట్లయితే వీరికి దేవునికి దేవునికి అర్పణలు అర్పించాలనే విషయము ఆదాము తెలియజేసి ఉండాలి. ఎందుకంటే ఆదాము దేవునితో మాట్లాడే ఆత్మీయత అనుభవం కలిగిన వ్యక్తి. దేవుని బిడ్డలారా, గనుక ఆదాము ఈ భూమిని నువ్వు సేదపరిచినా దీన్ని ఇచ్చినవాడు దేవుడే, నువ్వు గొర్రెలను కాస్తూ ఉన్నా వీటిని ఆశీర్వదించిన వాడు దేవుడే. గనక మీరిరువురు కూడా దేవునికి అర్పణలు అర్పించాలి, దేవునికి వీటిని తీసుకొని వెళ్ళి మీరు ఇవ్వాలి అని ఒక మాటను వారికి తెలియజేసినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ప్రియదేవుని బిడ్డలారా, ఈ విధముగానే వీరు కయీను తీసుకొని వచ్చాడు, హేబేలు తీసుకొని వచ్చాడు. కానీ దేవుడు హేబేలు అర్పణను లక్ష్య పెట్టాను అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఎవరి అర్పణను దేవుడు లక్ష్య పెట్టారండి? హేబేలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం దేవుని వాక్యంలో బాగా ధ్యానం చేసుకున్నట్లయితే ప్రియదేవుని బిడ్డలారా, కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను అని చూస్తున్నాం. కొంత అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రథమ పంట అని అక్కడ మనకి కనిపించట్లేదండి, కొంత తీసుకొని వచ్చినని చూస్తున్నాం. హేబేలు మనం చూసినట్లయితే తన మందులో తొలిచూలిన పుట్టిన, అంటే మొదటగా పుట్టిన వాటిని దేవునికి ఇవ్వడానికి తీసుకుని వచ్చాడు. ఎవరండి? హేబేలు. కయీను తీసుకువచ్చాడు, కానీ దేవుని ప్రేమించి కాదు, విధేయతతో కాదు తెచ్చాడు. తన తండ్రి చెప్పాడు గనక తీసుకొని వచ్చాడు, దేవునికి అర్పణ అర్పిస్తూ ఉన్నాడు. కానీ హేబేలు అలా కాదండి, దేవునికి ప్రథమ స్థానం ఇస్తూ తొలిచూలిన పుట్టిన వాటిలో కొవ్విన వాటిని, అంటే బాగా చక్కగా ఉన్న వాటిని తీసుకొని వచ్చి దేవునికి అర్పణ. అంటే దేవుని ఎక్కువగా ఎవరు ప్రేమిస్తూ ఉన్నారు? హేబేలు ప్రేమిస్తూ ఉన్నాడండి. తొలిచూలు వాటిని తెస్తున్నాడు, కొవ్విన వాటిని తెస్తున్నాడు. బక్కగా ఉన్నవి కానీ, పాడైపోయినవి కానీ, నీరసించిపోయినవి కానీ హేబేలు తీసుకుని రావట్లేదండి. ఒక శ్రేష్టమైనవి హేబేలు తీసుకొని వస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ప్రియదేవుని బిడ్డలారా చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక చక్కటి విషయం మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. హేబేలు విషయమే. చూడండి 11వ అధ్యాయం ప్రియదేవుని బిడ్డలారా 4వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నానండి. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతన్ని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే హేబేలు తీసుకుని వచ్చిన ఆ బలి అర్పణ శ్రేష్టమైనది. శ్రేష్టమైన దానిని హేబేలు తీసుకొని వచ్చాడు గనుకనే, అంటే దేవునికి మంచిది నేను ఇవ్వాలి, దేవునికి బక్క చిక్కిపోయింది కానీ, దేవునికి నీరసించిపోయింది కానీ కాదు, శ్రేష్టమైనది తొలిచూలి పుట్టిన వాటిని, కొవ్విన వాటిని మాత్రమే నేను దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు గొప్పవాడు. ఆ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రేమను ఎవరు తెలుసుకున్నారు?
హేబేలు తెలుసుకున్నారు. కానీ ఎంతో దేవుని గౌరవిస్తూ శ్రేష్టమైన వాటినే హేబేలు తీసుకొని వచ్చాడు. కానీ కయ్యను ఎలా తీసుకొని వచ్చాడటండి? కయ్యను శ్రేష్టమైనది తెచ్చినట్లు కానీ మంచిది తెచ్చినట్లు కానీ అక్కడ రాయబడి లేదు. ఆది కాండంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, కయ్యను కొంత తీసుకొని వచ్చాడని మాత్రమే అక్కడ మనం చూస్తున్నాం. అంటే ఎటువంటి దానిని తీసుకొని వచ్చాడో, శ్రేష్టమైనదంతా తాను ఉంచుకొని దేవునికి పనికిరాని దాన్ని తీసుకొని వచ్చి, ఇక ఇది నిష్ప్రయోజనమైనది అనేదాన్ని తీసుకొని వచ్చి దేవునికి అర్పణగా అర్పిస్తూ ఉన్నప్పుడు దేవుడు కయ్యను యొక్క అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదండి. హేబేలు యొక్క అర్పణనే దేవుడు లక్ష్య పెట్టినట్లు మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. హేబేలు యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టిన సంగతి కయ్యను తెలుసుకొని ముఖము చిన్నబుచ్చుకున్నాడు. ఏమండి, నేను చేసిన తప్పు వల్లనే కదా దేవుడు నా అర్పణ అంగీకరించలేదు, నా అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు అనే పశ్చాత్తాపం ఎవరిలో లేదండి? కయ్యనులో లేదు. కయ్యను పైకి మాత్రమే దేవుని దగ్గరికి అర్పణ తెచ్చాడు తప్ప హృదయపూర్వకంగా దేవుని ప్రేమించి విధేయతతో దేవునికి అర్పణనైనా తీసుకుని రాలేదు. గనుకనే ప్రియదేవుని బిడ్డలారా, యోహాను భక్తుడు కయ్యను విషయమే ఈ విధంగా చెప్తున్నట్లు యోహాను రాసిన మొదటి పత్రిక దేవుని బిడ్డలారా చూడు 3వ అధ్యాయము 12లో మనం చూసినట్లయితే, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను గనుకనే కదా. హల్లెలూయా, హల్లెలూయా. సరా, కయ్యను దుష్టుని సంబంధిగా ఉన్నాడు. దుష్టుని యొక్క లక్షణాలు అసూయతత్వము, ముఖము చిన్నబుచ్చుకోవడము, పశ్చాత్తాపం లేకపోవడము, అహంకారము, గర్వం అనేది కయ్యనులో కనబడుతూ ఉందండి. గనుక యోహాను భక్తుడు అంటూ ఉన్నాడు, మనం కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను గనుకనే కదా. అంటే తన క్రియలు చెడ్డవని తనకి తెలిసినప్పటికీ దాన్ని మార్చుకునే తత్వం ఎవరిలో లేదండి? కయ్యనులో లేదు. ప్రియదేవుని బిడ్డలారా, గనుకనే కయ్యను ముఖము చిన్నబుచ్చుకున్నాడు. దేవుడు కయ్యనుతో మాట్లాడుతున్నారు. చూడండి, ఆది కాండములో మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తే ప్రియదేవుని బిడ్డలారా 6వ వచనమును, యెహోవా కయ్యనుతో నీ కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చెయ్యని ఎడల వాకట పాపము పొంచియుండును, నీ ఎళ్ళ దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. హల్లెలూయా. అంటే కయ్యనులో ఏంటి లేదండి? సత్క్రియ, మంచి క్రియ లేదు. గనుక ముఖము చిన్నబుచ్చుకొని తల ఎత్తుకునే స్థితిలో లేడు. తల దించుకొని ముఖము చిన్నబుచ్చుకొని ఒక స్థలంలో కూర్చున్నాడు కయ్యను. దేవుడు మాట్లాడుతున్నారు కయ్యనుతో, కయ్యను నీకు కోపమేలా అంటే, ఇప్పుడు కయ్యనులో ఏముందండి? కోపము. కోపము ఎవరి మీద ఉంది? దేవుని మీద ఉంది, తన తమ్ముని మీద ఉంది. దేవుడు నా అర్పణ అంగీకరించలేదు అని దేవుని మీద కోపగించుకుంటూ ఉన్నాడు, తమ్ముని మీద కోపగించుకుంటూ ఉన్నాడు. కయ్యనులో ఏమి లేదండి? పశ్చాత్తాపము లేదు. దుష్టుని సంబంధిగా చెడ్డ క్రియలను కయ్యను చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఏమండి, హేబేలుతో మాట్లాడడానికి కయ్యను వెళ్ళి హేబేలుతో మాట్లాడుతూ హేబేలు మీద పడి హేబేలును చంపివేసినట్లు ప్రియదేవుని బిడ్డలారా 8, 9 వచనాలు చదివినట్లయితే దేవుని వాక్యంలో మనకు కనబడుతూ ఉంది. హేబేలును చంపివేశాడు. ఎందుకంటే హేబేలును దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. హేబేలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టారు గనుక హేబేలు లేకుండా చేసేస్తే అప్పుడు దేవుడు నా అర్పణలే లక్ష్య పెడతాడు కదా అనే అసూయ చేత కయ్యను ఏం చేశాడండి? హేబేలును చంపివేశాడు. దేవుడు మాట్లాడుతున్నారు మరలా కయ్యనుతో, కయ్యను నీ తమ్ముడు ఎక్కడా అంటే ఏమంటూ ఉన్నాడంట? చూడండి ప్రియదేవుని బిడ్డలారా 9వ వచనాన్ని నేను చదువుతున్నానండి. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యను అడుగ్గా అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అనెను. అప్పుడైనా నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. హల్లెలూయా.
హేబేలు యొక్క రక్తము దేవునికి ఏం చేస్తుందండి? మొరపెడుతుంది. హేబేలు యొక్క ప్రాణము దేవునికి మొరపెడుతూ ఉంది. కయీన్ను మనం చూసినట్లయితే దేవునితో అబద్ధమాడే స్థితిలోకి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు కయీన్లో కోపము, అసూయ, ద్వేషము, నరహత్య చేసే గుణము, అబద్ధమాడే గుణము, ఇవన్నీ చెడ్డ క్రియలు కయీన్లో ఉన్నాయి. గనుకనే కయీను యొక్క అర్పణను ఎవరు లక్ష్య పెట్టలేదండి? దేవుడు లక్ష్య పెట్టలేదు. దేవుని ఆలయమునకు అర్పణ తెస్తున్న దేవుని బిడ్డ, నీవు ఒకవేళ కయీను వంటి ఆత్మీయతను కలిగి ఉంటే అసూయతోనూ, ద్వేషముతోనూ, మోసముతోనూ, అక్రమముతోనూ నువ్వు దేవునికి అర్పణ తీసుకొస్తే అర్పణను దేవుడు ఏం చేయరు? లక్ష్య పెట్టరు. దేవునికి అర్పణ అర్పిస్తున్న నీవు ఎలా అర్పించాలి? హేబేలు వలె విధేయతతోనూ విశ్వాసంతోనూ శ్రేష్టమైన అర్పణను అర్పించినట్లయితే దానిని ఆయన లక్ష్య పెట్టే దేవుడే ఉన్నారని ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తూ ఉందండి. అందుకే మన అంశం చెప్పుకున్నాం, దేవుడు ఎటువంటి ఆత్మీయతను లక్ష్య పెడతారు. ఎటువంటి ఆత్మీయతను నువ్వు కలిగి ఉంటే నీవిచ్చే కానుకలు అవ్వచ్చు, నీవిచ్చే ఏదైనా దేవుడు లక్ష్య పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నారో దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవునికి అర్పణ అర్పిస్తున్న మనము ఒకవేళ మన కుటుంబంలో మన బిడ్డలనే మనం సేవకిస్తున్నామా, పరిచర్యకి ఇస్తూ ఉన్నామా? చాలా కుటుంబాల్లో మనం చూసినట్లయితే చక్కగా చదువుకున్న వారిని, బలము కలిగిన వారిని, ఆరోగ్యము కలిగిన వారిని వారి కొరకు ఉద్యోగాలు చేయుటకు చదివించుకుంటూ ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు. వీడు బలహీనుడు, ఎందుకు పనికిరాడు, చదువు రావట్లేదు అనుకున్న వారిని దేవుని సేవకి దేవునికి అప్పగిస్తూ ఉంటారు. అంటే పనికిరాని దాన్ని ఎవరికి అప్పగిచ్చేస్తున్నారు? దేవునికి అప్పగిస్తున్నారు. వీడు లోకంలో పనికొస్తాడు, కొంత ధనాన్ని సంపాదించగలడు, జ్ఞానము కలిగిన వాడు, బలవంతుడు, ఆరోగ్యం కలిగిన వాడు అనుకున్న వారిని వారి కొరకు వారు పెంచుకుంటారు. ఇటువంటి సమర్పణను దేవుడు అంగీకరిస్తారా? ఆయన అంగీకరించరు. దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి నీ బిడ్డలను పరిచర్యకి ఇచ్చినా, లేక నీకు పండే వాటిలో నువ్వు దేవునికి ఇచ్చినా, నువ్వు ఏది దేవునికి ఇచ్చినా అది శ్రేష్టమైనదై ఉండాలి, అది ఆరోగ్యకరమైనదై ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ఒకవేళ ఇచ్చి నువ్వు సంతృప్తి చెందొచ్చు, కానీ ఆ ఇచ్చిన దాన్ని దేవుడు లక్ష్య పెట్టరు. కయీను యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. దేవుని బిడ్డలారా, హేబేలు యొక్క అర్పణనే దేవుడు లక్ష్య పెట్టినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ఆ బిడ్డలను, శ్రేష్టమైన వారినే మనం దేవునికి ఇవ్వాలి. దేవుని పనికిచ్చే మన బిడ్డలు ఒక మంచి జ్ఞానం కలిగిన వారిగా, ఒక మంచి చదువులు చదువుకునే వారిగా, ఆరోగ్యం కలిగిన వారిగా ఉండాలి. అటువంటి బిడ్డలను మనం దేవుని పని కొరకు సమర్పించాలి. వాటిని దేవుడు అంగీకరిస్తారండి. ఆ సమర్పణ దేవుడు అంగీకరిస్తారు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. వీడి బుర్రకు చదువు ఎక్కట్లేదనో, వీడి జ్ఞానం రావట్లేదనో, పాస్టర్గా అయితే సేవకైతే పనికొస్తాడనో అటువంటి నిర్ణయంతో నువ్వు ఇచ్చినట్లయితే ఆ సమర్పణను, ఆ పరిచర్యకి ఇచ్చిన బిడ్డలను దేవుడు అంగీకరించరు, దేవుడు లక్ష్య పెట్టరు. గనుక దేవునికి ఇచ్చిన దాన్ని శ్రేష్టమైన దానికి ఇవ్వడానికి మనం సిద్ధపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, హేబేలు శ్రేష్టమైన దాన్ని దేవునికి ఇచ్చాడు గనక హేబేలు యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టారు. హేబేలు నీతిమంతుడని సాక్ష్యం పొందుకున్నాడు. ఇప్పటికీ హేబేలు గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. హేబేలు నీతిమంతుడని దేవుని ద్వారా సాక్ష్యాన్ని పొందుకున్నాడు. హేబేలు యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. కయీను యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. అంతేకాకుండా కయీను మీదకి ఒక భయంకరమైన శాపం వచ్చినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చదివినట్లయితే, నీవు నేలను సేదపరిచినప్పుడు అది తన సారమిక మీదట నీకు ఇయ్యదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దెమ్మరవై ఉందువలెను. హల్లెలూయా. అంటే ఇప్పుడు కయీను చేసిన పనికి నరహత్య చేశాడు, కోపముతో ఉన్నాడు,
తమ్ముని యొక్క రక్తాన్ని చిందించాడు, దేవునితో అబద్ధం ఆడుతూ ఉన్నాడు. ఇటువంటి చెడ్డ క్రియలు కలిగిన కయ్యేను మీదకి దేవుని యొక్క శాపం ఏ విధంగా వచ్చిందండి? కయ్యేను, నువ్వు భూమిని సేదపరుస్తావు కానీ ఆ భూమి ఇక మీదటి నీకు సారమునివ్వదు. అంటే నువ్వు ఎంత పండించాలని చూసుకున్నా ఆ పంట నీ చేతికి రాదు. నువ్వు భూమిని సేదపరుద్దాం అనుకున్నా మునుపటి వలే, నువ్వు పంట పండిద్దాం మునుపటి వలె అనుకున్నా, నువ్వు ఎంత పండించినా ఆ భూమి యొక్క సారం పోతుంది, నేను శపిస్తూ ఉన్నానని దేవుడు కయ్యేను శపించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంతేకాదు, నీవు బ్రతుకు దినములన్నిటిని ఎలా ఉంటావు? దేశ దిమ్మరిగానే నువ్వు తిరుగుతావు. నీకు ఒక నివాస స్థలం స్థిరంగా ఉండదు, నువ్వు ఎక్కడా స్థిరంగా ఉండలేవు. నీవు కానీ నీ కుటుంబం కానీ దేశ దిమ్మరులై తిరగడమే. అటువంటి శాపము నీ మీదకి వస్తూ ఉందని కయ్యేనును దేవుడు శపించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమించక, దేవుని గౌరవించక, దేవుని మీదే తిరుగుబాటు చేసి, దేవుని మీదే కోపపడి తన తమ్ముడిని చంపినటువంటి కయ్యేను మీదకి ఎటువంటి శిక్ష వచ్చిందో చూసారా దేవుని బిడ్డలారా? గనుక దేవునికి మనం ఏది అర్పించినా శ్రేష్టమైన దాన్ని మనం ఇవ్వాలి. అప్పుడే దేవుని యొద్ద నుండి మనకు ఆశీర్వాదం వస్తుంది. లేని ఎళ్ళ శాపమును పొందుకుంటామని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, హేబేలు వంటి నీతి కలిగి, హేబేలు వంటి విశ్వాసము కలిగి దేవునికి అర్పణలు అర్పించి దేవుని ద్వారా మంచి సాక్ష్యాన్ని పొందుకుందాం. దేవుడిచ్చే శ్రేష్టమైన ఆశీర్వాదాలను పొందుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు హేబేలు యొక్క అర్పణ లక్ష్య పెట్టినట్లు దేవుని వాక్యంలో ఎంతవరకు మనం తెలుసుకున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే మన శ్రమను, మన ప్రార్థనను ఆయన లక్ష్య పెట్టే దేవుడు. చూడండి, నిర్గమాకాండము 2వ అధ్యాయము 25వ వచనాన్ని నేను చదువుతున్నానండి. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవుడు ఇశ్రాయేలులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో కఠినముగా వారు శ్రమ పట్టబడుతూ ఉన్నప్పుడు వారు దేవుని యొద్ద మొరపెట్టగా దేవుడు వారి మొరను విని, చూడండి దేవుని బిడ్డలారా, 23 నుండి మనం చదివినట్లయితే, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. హల్లెలూయా. దేవుని ప్రజలు ఇక్కడ శ్రమ పెట్టబడుతూ ఉన్నప్పుడు, వెట్టి పనులను బట్టి వారు కఠినంగా శిక్షింపబడుతున్నప్పుడు వారు దేవునికి మొరపెట్టగా దేవుడు వారి మొరను విన్నాడు, వారిని చూచాడు, వారి యందైనా లక్ష్యముంచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా. దేవుడు ఎవరి యందు లక్ష్యముంచుతారండి? ఆయనకు మొరపెట్టు వారి యందు. శ్రమలను బట్టి, శోధనలను బట్టి ఎవరైతే ఆయన యొద్ద మోకాళ్ళుని, ప్రభువా నా శ్రమ నుండి నన్ను విడిపించు, నాకు శోధన నుండి నన్ను విడిపించు, నా అనారోగ్యం నుండి నన్ను విడిపించు, ఈ బాధను నేను భరించలేకపోతున్నానని ఎవరైతే మొరపెడతారో, ఎవరైతే ప్రార్థిస్తారో వారి ప్రార్థనలను, వారి శ్రమలను ఆయన లక్ష్య పెట్టే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మనలను లక్ష్య పెట్టే దేవుడని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాసి ప్రార్థనా కూడికలో నీ శ్రమను బట్టి, నీ కలుగుతున్న ఇబ్బందులు బట్టి, సమస్యలను బట్టి, కురుంగుబాటును బట్టి నువ్వు మొరపెడుతున్నావు కదా, దేవుని యొద్ద నువ్వు ప్రార్థిస్తున్నావు కదా, నీ ప్రార్థనను దేవుడు లక్ష్య పెడుతూ ఉన్నారు. ఆయన నిన్ను విడిపించబోతున్నారు, ఆయన నీకు సహాయం చేయబోతున్నారు. ఇక్కడ వీరిని విడిపించుట కొరకు దేవుడు మోషేని ఏర్పరచుకున్నారు. అయితే నిన్ను విడిపించుట కొరకు ఎవరో ఒకరిని ఆయన ఏర్పరచుకుంటారు. ఎవరో ఒకరి ద్వారా నీకు సహాయం చేసి నిన్ను విడిపించడానికైనా నీ యందు లక్ష్యముంచారని ఉపవాస ప్రార్థన కొడుకులో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క దేశమును, మనం నివసిస్తున్న ప్రాంతమును
ఆయన లక్ష్య పెట్టే దేవుడండి. ఇశ్రాయేలీయులు వారు ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వారికి ఇచ్చిన కానాను దేశం విషయమై ఆయన తెలియజేస్తున్న మాటను మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నానండి. అది ఆకాశ వర్ష జలమును తాగును, అది నీ దేవుడని యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. హల్లెలూయా. దేవుని బిడ్డ, నువ్వు ఏ ప్రాంతంలో అయితే నివాసం చేస్తున్నావో, ఎక్కడైతే నీ గృహాన్ని నువ్వు నిర్మించుకుని ఉన్నావో ఆ స్థలమును ఆయన లక్ష్య పెట్టే దేవుడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అంటూ ఉన్నారు, మీ దేశమును నేను ఆశీర్వదిస్తూ ఉన్నానని చెబుతూ, అది ఆకాశ వర్ష జలములు తాగును, అది నీ దేవుడిని యెహోవా లక్ష్యపెట్టు దేశము. అటువంటి గొప్ప దేశమును దేవుడు నీకు ఇచ్చారు, నీకు ఇస్తున్నారు అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నారు. ఆ దేశం ఎలా ఉంటుందంట చూడండి ప్రియదేవుని బిడ్డలారా. దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకున్నట్లయితే 14వ వచనాన్ని నేను చదువుతున్నానండి. మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానయు కడవరి వానయు దాని కాలములా కురిపించదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్ష రసమును నీ నూనెను కూర్చుకుందువు, మరియు నీవు తిని తృప్తి పొందునట్లు నీ పశువుల కొరకును నీ చేల యందు గడ్డి మొలిపించదను. హల్లెలూయా, హల్లెలూయా. సరేండి, దేవుడు ఇస్తున్న ఆ దేశము మీదకి దేవుడు మంచి వర్షమును కురిపిస్తానని, అనగా తొలకరి వానయు కడవరి వానయు దాని కాలములు బట్టి వర్షము కురుస్తుంది గనుక నీ పొలము పంట నువ్వు తిని తృప్తి పొందుతావు, నీ పశువులకు కూడా గడ్డిని నేను సమృద్ధిగా మొలిపిస్తాను. అంటే నీ దేశంలో పచ్చదనమే కనిపిస్తుంది. ఆ దేశము యెహోవా లక్ష్యపెట్టే దేశము అని దేవుడు ఇక్కడ తన ప్రజలైన ఇశ్రాయేలుతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, నీతో కూడా ఆయన మాట్లాడుతున్నారు. నువ్వు నివసించే గ్రామమును దేవుడు ఆశీర్వదిస్తారు, నువ్వు ఉంటున్న వీధిని దేవుడు ఆశీర్వదిస్తారు, నీ ఇరుగు పొరుగు వారిని నిన్ను బట్టి దేవుడు ఆశీర్వదిస్తారు. అంటే ఆ ప్రాంతం అంతటిని దేవుడు పచ్చగా ఉంచుతానని, ఆశీర్వాదకరంగా ఉంచుతాను. ఎందుకంటే నీ ఇంటిలోంటి నిత్యము ప్రార్థన ఆయనకి వినబడుతుంది, నీ ఇంటిలో నుంచి నిత్యము స్తుతి వినిపిస్తుంది ఆయనకి, నీ ఇంటిలోండి నిత్యము కూడా ఏమంటే రక్షణ సునాదములు దేవునికి వినబడుతూ ఉన్నాయి. గనుక ఆ గృహమును ఆ స్థలమును ఆయన లక్ష్య పెడతానంటున్నారు. హల్లెలూయా. లక్ష్య పెట్టినట్లయితే మన కుటుంబాలు నిత్యము దీవించబడతాయి, మనము సమృద్ధి అయిన ఆహారాన్ని పొందుకుంటాం, మనం తింటాం, తృప్తి పొందుతాం. మన దగ్గరున్న పశువులకు సైతం దేవుడిస్తాడు, మన ఇరుగు పొరుగు వారు కూడా మనల్ని బట్టి దీవించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డ నువ్వు ఏ స్థలంలో ఉన్న ఆ స్థలాన్ని ఆయన ఆశీర్వదిస్తారు. దేవుని బిడ్డలారా, మా యొక్క మందిరము చుట్టూ ఏ ఒక్క వృక్షమును కానీ ఏ చెట్టును కానీ వేసినా అది ఎప్పుడూ ఎండిపోదండి. అది పచ్చగా ఎదుగుతూ అనేకులకు దీవెనకరంగా దానికి వస్తున్న ఫలాలను అనేకులు తీసుకొని వెళ్ళేటట్లు ఈ మందిరము చుట్టూ చిన్న ఫలవృక్షం వేసినా, ఒక కాయగూరలు ఏది వేసినా దాన్ని దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటారండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీవు నివసించే స్థలాన్ని ఆయన లక్ష్య పెడతారు, ఆ భూమిని దేవుడు ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. ఆ భూమి ద్వారా అనేకులకు దీవెనను దేవుడు కలుగు చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన నివాస స్థలములను ఆయన లక్ష్య పెట్టే దేవుడు అంటున్నారు. 4వదిగా మనం చూస్తే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన హృదయమును లక్ష్య పెట్టే దేవుడు, హృదయమును లక్ష్య పెట్టే దేవుణ్ణి అంటున్నారు. చూడండి సమూయేలు రాసిన మొదటి గ్రంథము 16వ అధ్యాయము దేవుని బిడ్డలారా 7వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నానండి. అయితే యెహోవా సమూయేలుతో ఎలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టుడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. మనుషులు పై రూపమును లక్ష్య పెడుతూ ఉంటారు కానీ నేను హృదయమును లక్ష్య పెట్టే దేవుడను. హల్లెలూయా, హల్లెలూయా.
సౌలుకు బదులుగా దేవుడు ఇక్కడ దావీదును రాజుగా చేయబోతున్నారు. అయితే సమూయేలుతో దేవుడు అంటున్నారు, ప్రవక్త అయిన సమూయేలుతో దేవుడు అంటున్నారు, నువ్వు వెళ్ళి యెష్షయి కుమారుణ్ణి తీసుకుని వచ్చి వానికి అభిషేకము చెయ్యు అన్నప్పుడు సమూయేలు యెష్షయి ఇంటి దగ్గరికి బెత్లెహేములో ఉన్న యెష్షయి గృహమునకు వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, అయితే యెష్షయి దగ్గర యెష్షయికి 8 మంది కుమారులు ఉండినట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. సమూయేలు వెళ్ళినప్పటికీ యెష్షయి ఇంటలో 7 మాత్రమే కుమారులు ఉన్నారు. వీరందరినీ ఒక్కొక్కరిని తీసుకొస్తున్నప్పుడు సమూయేలు అనుకుంటున్నాడు, పెద్ద కుమారుడు వచ్చినప్పుడు ఈ కుమారుడు చాలా ఎత్తుగా ఉన్నాడు, చాలా బలవంతుడిగా ఉన్నాడు, ఈయన్నే సౌలుకు బదులుగా రాజుగా చేస్తాడేమో అని. కానీ నేను అతను లక్ష్య పెట్టలేదని దేవుడు అంటున్నారు. అలా 7 కుమారులు వచ్చారండి, యెష్షయి కుమారులు. 7 దేవుడు ఏమంటున్నారు, నేను వీరిని లక్ష్య పెట్టలేదు. అప్పుడు సమూయేలు యెష్షయిని పిలిచి అడుగుతున్నారు, ఇంకా నీ కుమారులు ఎవరైనా ఉన్నారా? అయ్యా, కడసరి వాడు ఒకడు ఉన్నాడు, వాడిగో మందను మేపుట కొరకు గొర్రెలను తీసుకుని వెళ్ళాడు. అయితే అతని వెంటనే తీసుకొని రండి, అంతవరకు మనం ఎక్కడే కూర్చుందాం అని చెప్పి ప్రియదేవుని బిడ్డలారా, సమూయేలు అక్కడ ఉండినప్పుడు దావీదుని పిలిచినప్పుడు దావీదు వస్తూ ఉండగానే చూడండి ప్రియదేవుని బిడ్డలారా, 12వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నానండి. అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రముల గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీగా సమూయేలు తైలపు కొమ్ము తీసుకొని వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీద బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు ఎత్తును చూస్తూ ఉన్నాడు, బలాన్ని చూస్తూ ఉన్నాడు. కానీ దేవుడు ఏమంటున్నారండి ఇక్కడ, మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దావీదు యొక్క హృదయము నా చిత్తానుసారమైనది, దావీదు నాకు ఇష్టడుగా బ్రతుకుతూ ఉన్నాడు. నీవైతే దావీదుని పైన చూస్తున్నావు, దావీదు యొక్క హృదయాన్ని నేను చూస్తూ ఉన్నాను. దావీదు యొక్క హృదయము నాకు ఇష్టముగా ఉంది, దావీదుని నేను లక్ష్య పెడుతూ ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, ఆయన ఆలయానికి వస్తున్న నిన్ను పై రూపాన్ని ఆయన చూడడు, నువ్వు ఇస్తున్న కానుకలను ఆయన చూడడు, నువ్వు ఎంతసేపు మోకరిల్లుతున్నావో ఆయన చూడడు. నీ హృదయం ఎలా ఉంది, ఆయనకి ఇష్టమైనదిగా ఉందా? నీ హృదయం నిండా దేవుని వాక్యం ఉందా? నీ హృదయము ఆయన చిత్తానుసారంగా ఉందా? నువ్వు ప్రార్థిస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, దేవుని ఆలయానికి వచ్చి అనేకుల కొరకు ప్రార్థిస్తున్న నీ హృదయము ఆయన దృష్టికి అంగీకారంగా ఉందా లేదా? దానినే ఆయన చూస్తారండి. మనుషులు పై రూపాన్ని చూస్తారు. చాలామంది గంభీరమైన ప్రార్థనలు చేస్తూ ఉంటారు, అందరికి వినబడేటట్లు ప్రార్థన చేస్తూ ఉంటారు. మనుషులు చూచేమనుకుంటారండి, ఎంత ప్రార్థనాపరుడో, ఎంత ప్రార్థనాపరురాలో అని. కానీ మనుషులు పై రూపాన్ని చూస్తున్నారు, వారి హృదయములో ఏముందో మనుషులకు కనబడదు. కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టే దేవుడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న నీ హృదయాన్ని దేవుడు లక్ష్య పెడుతున్నారు. నీ హృదయం ఆయన ఎదుట ఎలా ఉంది? సరైనదిగా ఉందా? పరిశుద్ధమైనదిగా ఉందా? ఆయన దృష్టికి అంగీకారమైనదిగా ఉందా? ఉండినట్లయితే నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, నీ ప్రార్థనల మీద ఆయన లక్ష్యం ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియదేవుని బిడ్డలారా, మన అంశం చెప్పుకున్నాం, దేవుడు ఎటువంటి ఆత్మీయతను లక్ష్య పెడతారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎటువంటి ఆత్మీయతను కలిగి ఉన్నావు? హేబేలు వంటి ఆత్మీయతను కలిగి ఉన్నావా? ఇశ్రాయేలు వల్లే శ్రమల యందు ప్రార్థిస్తున్నావా? ప్రార్థన కలిగిన నివాస స్థలంగా నీ గృహం ఉందా? ఆయనకి ఇష్టముగా, ఆయన చిత్తానుసారంగా నీ హృదయం ఉందా? ఇలా నువ్వు ఉండినట్లయితే ఆయన నిన్ను లక్ష్య పెట్టుతారు, నిన్ను ఆయన ఆశీర్వదిస్తానంటున్నారు. ఆయన నీ మీద లక్ష్యం ఉంచినట్లయితే
నీ అక్కరది ఏమైనా, నీ అవసరత ఏమైనా వెంటనే తీర్చబడుతుంది. నిన్ను ఏ విధంగా దేవుడు ఆశీర్వదించాలో ఆ విధంగా ఆయన ఆశీర్వదిస్తారు. దావీదు హృదయాన్ని ఆయన లక్ష్య పెట్టారు కనుక గొర్రెల కాపరిగా ఉన్న దావీదును రాజుగా దేవుడు చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెంత తక్కువ స్థితిలో ఉన్నా నీ హృదయం ఆయన దృష్టికి ఇష్టంగా ఉంటే, నీ హృదయాన్ని ఆయన లక్ష్య పెట్టినట్లయితే నీ స్థితిని గొప్పగా దేవుడు మార్చగలడు. నిన్ను ఒక ఆశీర్వాదకరంగా దేవుడు మార్చగలరు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థనా కొడుకులో దేవుని మాటలను ముగిస్తూ ఉన్నారండి. ఆయన లక్ష్య పెట్టే ఆత్మీయతగా మనం ఉండినట్లయితే దేవుని యొద్ద నుండి దీవెన, ఆశీర్వాదము, మంచి సాక్ష్యమును మనం పొందుకుంటాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంతవరకు చక్కటి వాక్యాన్ని మనం విన్నాం. ఆయన కోరే ఆత్మీయతను కలిగి ఆయన యొద్ద నుండి వచ్చే ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదమును మనం పొందుకుందాం. సమయంలో ముగింపు ప్రార్థన మనం చేసుకుందామండి. ప్రార్థనలో నాతో అందరూ ఏకీపించి ప్రార్థించండి. మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీపించాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడివైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఇంతవరకు ఎన్నో విషయాల ద్వారా మాతో మాట్లాడారు. మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచారు. మీ ఆత్మను మాకు తోడుగా ఉంచారు. మీరు పరిశుద్ధాత్మదేవా మాట్లాడి ఉన్నారు. మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ మాటలు విని బిడ్డలందరినీ మీరు దీవించండి. నీ కృపతో నింపమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా, మీకు వందనాలు. ఈ సమయంలోనైనా ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న వారిలో ఎవరైనా బలహీనలుగా ఉండినట్లయితే మీ గాయపడిన నష్టం ద్వారా వారిని తాకమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. వారిని తాకమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఎటువంటి అనారోగ్యమైన, ఎటువంటి దీర్ఘకాల వ్యాధులైనా అయ్యా, శారీరకంగా ఎంత వారు శోధింపబడుతున్నారో దాని అంతటినీ నజరుడైన యేసుక్రీస్తు నామములో వారి శరీరములు విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నానయ్యా. మీ స్వస్థత, మీ ఆరోగ్యము యేసుక్రీస్తు నామములో దయచేయమని సందులో ప్రార్థిస్తున్నాను. అలాగే సమాధానం లేని కుటుంబములకు సమాధానం కలుగు చేయండి. నెమ్మది లేని కుటుంబములకు నెమ్మదిని కలుగు చేయండి. రక్షణ లేని కుటుంబాలకు రక్షణ కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, మీకు వందనాలు ప్రభువా. పరిశుద్ధుడానికి స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే అప్పులతో, రుణభారాలతో ఆర్థికంగా వెనకబడిన కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. దేవా, వారిని మీరు లేవనెత్తండి అయ్యా. యేసుక్రీస్తు నామములో లేవనెత్తండి. వారికి మీ సహాయం కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ద్వారమును తెరవమని ప్రార్థిస్తున్నాను. మూయబడిన ప్రతి ద్వారమును తెరవమని ప్రార్థిస్తున్నాను. నలువైపుల నుండి మీ సహాయం వారికి కలుగు చేసి తండ్రి అయ్యా, వారు మరలా నాయన ప్రభు మునుపటి స్థితిని, నాయన గొప్ప స్థితిని వారు పొందుకోవడానికి సహాయం చేయండి. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవుడానికి స్తోత్రాలు ప్రభువా. అలాగే మాకు హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ అని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాలన్నింటినీ దీవించండి. వారి అక్కర్లు తీర్చండి, వారి అవసరతలు తీర్చండి. వారు చాలామంది వారి ప్రార్థన విన్నపాలను తెలియజేస్తున్నారు. వాటన్నిటినీ యేసుక్రీస్తు నామములో జరుగునుగా కానీ సందులో ప్రార్థిస్తున్నాను. మేలు చేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. వారికి వందనాలు. అలాగే స్థానిక మా సంఘ కుటుంబములందరిపై కృపను ఉంచండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి కుటుంబాన్ని బలపరచండి. నీ కృపతో నింపమని ప్రార్థిస్తున్నాను. అలాగే మా కొరకు ప్రార్థిస్తున్న మా ఆత్మీయులందరి కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా, వారందరినీ మీరు దీవించండి అయ్యా. వారి కుటుంబంలో ఉన్న యవని బిడ్డలకు ప్రభా గొప్ప కార్యాలు మీరు జరిగించండి. రక్షణ లేని యవని బిడ్డలకు రక్షణ దయచేయండి. వివాహాలు జరగని యవని బిడ్డలకు మంచి ప్రభా కుటుంబాలను మీరు ఏర్పరచండి. మీ చిత్తం, మీ సంకల్పం వారి ఏళ్ళ నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగములు లేని యవనస్తులకు చక్కటి ఉద్యోగములు దయచేయండి. వారు ఏ ఉద్యోగాల కొరకైతే ప్రయాసపడుతున్నారో దాన్ని యేసుక్రీస్తు నామములో వారికి అనుగ్రహించమని సందులో ప్రార్థిస్తున్నాను. తండ్రి, మీకు వందనాలు. అలాగే నేను గర్భఫలము లేని బిడ్డలకు చక్కటి గర్భఫలములను మీరు దయచేయండి అయ్యా. కృపచూపమని ప్రార్థిస్తున్నాను అయ్యా. సంతాన ప్రాప్తురాలుగా ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. గొప్పవాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. దైవజనుల కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యాగు మారుమూల ప్రాంతాల్లో సేవ చేస్తున్న సేవకులను దీవించండి. చక్కటి సౌకర్యములను వారికి కలుగు చేయండి అయ్యా. ఎంతోమందికి నీ మాటలను ప్రకటిస్తూ ప్రభా మారుమూల ప్రాంతాలకు వెళ్ళి అయ్యా నీ ప్రేమను వారికి అందిస్తూ ఉన్నారు. అటువంటి దైవజనులను మీరు దీవించండి. మరి ఎక్కువగా మీరు వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే తండ్రి,
తండ్రి. సువార్థికులను మీరు దీవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. మందిరములు లేని సేవకులకు చక్కటి మందిరములను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను అయా. ప్రతి ఒక్కరి సేవను పరిచయను మీరు ఆశీర్వదించండి. గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మా దేశంపై మీ కనుదృష్టి ఉంచండి. మా దేశాన్ని కాపాడండి. మా దేశాన్ని రక్షించమని సందులో ప్రార్థిస్తున్నాను. దేశ నాయకులను, అధికారులను, ప్రధానులను మీరు దీవించమని సందులో ప్రార్థిస్తున్నాను. దేశ సరిహద్దుల్లో సమాధానము, నెమ్మది దయచేయండి. ప్రపంచ దేశముల మధ్య నెమ్మది, సమాధానం దయచేయండి. గొప్ప దేవుడానికి వందనాలు. మరొకసారి మమ్ములను, మా పరిచర్య అంతటినీ మీ చేతులకు అప్పచెప్తూ ఉన్నాను. మా పరిచర్యలు ఎన్నో అక్కర్లు ఉన్నాయి, ఎన్నో అవసరతలు ఉన్నాయి ప్రభా. వాటన్నిటినీ యేసుక్రీస్తు నామములో దయచేయండి. మరి ఎక్కువగా నీ పరిచర్య చేసినట్లు అయా మా కుటుంబం అంతటినీ వాడుకోమని, ఇంతవరకు నేను చేసిన ప్రార్థనలన్నిటిని అంగీకరించి నీ కృపా, నీ సహాయం కలుగు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగన భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అందిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్తులను మీకు క్షమించిన ప్రకారం రుణములను క్షమించుము. శోధనలోనికి తేకాదుష్ణుడు తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం. ప్రవేశు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.